కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. Namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. మిమిక్రీ అనేటువంటి ఒక కళ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విశ్వవిఖ్యాత నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఆ తర్వాత ఎంతోమంది కళాకారులు మిమిక్రీని ముందుకు తీసుకెళ్ళినప్పటికీ కూడాను శివారెడ్డికి అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ శివారెడ్డి దగ్గర నుంచి కూడా చాలా మంది శిష్యులు వచ్చారు. వాళ్ళలో ఆల్రౌండర్ రవి ఈరోజు చాలా కార్యక్రమాల్లో మిమిక్రీ చేస్తూ తను చాలా మంచి పాపులారిటీ సాధించాడు. అలాగే రీసెంట్గా ద గ్రేట్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమా మీద రకరకాల విన్యాసాలు చేశాడు రవి. రామ్ గోపాల్ వర్మని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఈయన చంద్రబాబు నాయుడు లాగా, బాలకృష్ణ గారి లాగా, పవన్ కళ్యాణ్ లాగా మిమిక్రీ చేసి ఆ వీడియోని వదిలితే అది చాలా పాపులర్ అయ్యి లక్షల్లో వ్యూస్ రావడం జరిగింది. చాలా విషయాలు మిమిక్రీ కళకు సంబంధించి ఎవరెవరి గొంతుకులు అయితే అనుకరిస్తున్నాడో వాళ్ళందరినీ గురించి కూడా మనం సరదాగా, ఇట్స్ ఎన్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్, నాట్ ఎన్ ఇంటర్వ్యూ యాక్చువల్గా. రవి, వెల్కమ్. నమస్తే గురుజీ, థ్యాంక్ యూ. ఏంటి బాబు సంగతులు? ఏం లేదు గురుజీ, రకరకాల వేషాలు వేస్తున్నావు. వీడియో చేసిన తర్వాత ఎలాంటి థ్రెట్స్ వచ్చినాయి? చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు, వార్నింగ్లు కూడా ఇచ్చారు. జాగ్రత్త, నువ్వు ఆర్జీబీతో ఉంటున్నావు, ఆయన వైసీపీకి కోవా, జగన్ ఫేవరు, ఎప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు నీకు చాలా యాంటీ అవకాశాలు ఉన్నాయి, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నీకు చాలా యాంటీ అయిపోతారు, ఎప్పుడు కూడా ఇంకా ఆయన వెనకాల తిరుగుతున్న ఒకళ్ళు ఏంటి మా బాలని ఇమిటేట్ చేస్తున్నాం, మా పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాం అని చెప్పిన రకరకాలైనటువంటి మెసెంజర్స్లో, వాట్సాప్లో చాలా మెసేజ్లు వచ్చినాయి. అయినా సరే కూడా మనం ఏమాత్రం బెదిరిపోకుండా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం గురించి. బెదిరిపోకుండా అంటే నిజంగా మరి బెదిరింపులు వచ్చినప్పుడు నువ్వేం పెద్ద వీర పర్సనాలిటీ ఏం కాదు. అట్లాంటిది నీకెందుకు ఈ ఛాలెంజ్లు అంటే ఏంటి? యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పాను. ఇప్పుడు నేను చంద్రబాబు గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది నేను వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు, బట్ నేను జగన్ గారి వాయిస్ని కూడా ఇమిటేట్ చేసినటువంటి కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కూడా చేసిన కొన్ని ఉన్నాయి. అంటే నేను ఒక కళాకారుని గురించి, నేను అందరి వ్యక్తినై ఉండాలి. నాకు ఏంటంటే కనుక 64 కళలో ధ్వనికరణ అనేది చాలా గొప్ప కళ. నా లాంటి వాయిసెస్ చేసే వాళ్ళు యూనిక్గా చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు నాకు డబ్బులు కావాలి, నాకు పని కావాలి. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళ దగ్గర చేస్తాను. దాన్ని వృత్తిగానే చూసుకున్నాను తప్ప నేను ఆర్జీవి గారికి ఫేవర్ అనో, వైసీపీకి ఫేవర్ అనో, లేకపోతే టీడీపీకి యాంటీ అనో, జనసేనకి యాంటీ అని కాదు. యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను అందరూ వాడిని. ఈ ఎక్స్ప్లెనేషన్తో కన్విన్స్ అవుతున్నారు. ఎందుకంటే కనుక గతంలో ప్రీవియస్లో కూడా నేను చేసినవి చాలా ఉన్నాయి. మా జబర్దస్త్ టీం అందరూ కూడా నాబాబు గారి ఆధ్వర్యంలో జనసేనకు సపోర్ట్ చేసిన సందర్భాలు నేను కూడా ఒకడిని. అలాగా తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కూడా నేను కొన్ని బండ్ల గణేష్ గారితో చాలా క్లోజ్గా ఉంటాను. అట్లా ఏం లేదు గురించి. అంతా చంద్రబాబు నాయుడు గారు రాల్జీవితో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంది అని చేసావు కదా, రివర్స్ చేసేసి రామ్ గోపాల్ వర్మ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఒక బిట్ చెప్పు చూద్దాం. డన్ గురించి. ఇప్పుడు చంద్రబాబు గారు ఆర్జీవి గారికి కౌంటర్ ఇవ్వాలి. ఓకే, ఆర్జీవి గారు దానికి రీకౌంటర్ ఇస్తారు. ఇద్దరి మధ్య వారు. ఏంటి వర్మ, ఏం తమాషాగా ఉందా నీకు? చూస్తున్నాను నేను. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో కూడా చూశాను, లక్ష్మీ సెంటర్లో కూడా చూశాను, ఈరోజు వ్యూహం చూశాను. ఏం పిచ్చిగా ఉందా నీకు? కనీసం మీకు మర్యాద లేదు. ఎలా పడితే అలా చిత్రీకరిస్తారని మీకు నాకు పరిచయం ఉందా? అసలు ఇప్పుడే మనం మాట్లాడుకున్నామా? నేనే కాకుండా నా కొడుకును కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఇది పద్ధతి అండి? ఆహా కాదు. ఈ రోజు 2024లో అధికారంలోకి వస్తాను. అప్పుడు నీ వెనకాల ముంబై మాఫియా ఉండొచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎవరు వచ్చినా కబడ్దార్ తాట తీస్తానని చెప్తున్నాను ఈరోజు. ఏ బాబు కూర్చోమ్మా, ఏం పిచ్చిగా ఉందా మీకు? మనసు రగిలిపోతుందండి ఈరోజు అనగానే వెంటనే వర్మ గారు, సో చంద్రబాబు గారు ఇప్పుడు మీరు కబడ్దార్ తాట తీస్తాను ఇది అంటున్నారు కదా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను 29న సినిమా రిలీజ్ చేస్తానన్నప్పుడు మీరు ఏం చేయగలిగారు? సో సెన్సార్ బోర్డు నుంచి పర్మిషన్లు మీరు ఆపేసినప్పుడు కూడా నేను తెచ్చుకున్నాను. అప్పుడు మీరు ఏం చేయలేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చేయనప్పుడు మీరు ఎందుకు ఓడిపోయారు? నన్ను ఎవరు ఏదో చేస్తారని. తర్వాత నీ వెనకాల జగన్మోహన్ రెడ్డి మాఫియా కాదు, నా వెనకాల మీరున్నారు. నాకు వ్యక్తిగతంగా మీరంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ సినిమాని మీకు అంకితం చేస్తున్నాను. మీరు ఛాలెంజ్ చేస్తుంటే నాకు ముద్దు వస్తున్నారు. ఇదే విషయంలో జగన్ వ్యూహం సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మను అభినందిస్తూ మాట్లాడారు. ఎలా మాట్లాడతారు జగన్? ఈరోజు వ్యూహం ట్రైలర్ చూసాం. ఆ సినిమాని వర్మగారు చూపించినటువంటి పరిస్థితి ఈరోజు. నాన్నగారు చనిపోయిన తర్వాత నా మీద ఎప్పుడైతే అక్రమ కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించి
ఇదే చంద్రబాబు గారు సోనియా గాంధీ గారు కుమ్మక్కై నాకు లేనిపోయిన కేసులు పెట్టినప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడ్డానో, ఏ రకంగా ఇబ్బందులు తట్టుకొని ముఖ్యమంత్రి సీట్ ఎక్కానో ఆ సీన్లన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించిన వంటి ఈ ఆర్జీవి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన శవేనంగా కేఏ పాల్ చూసి ఆ, తను ఆ, ఏవయ్యా రామ్ గోపాల్ వర్మ నీకన్నా పిచ్చి పట్టిందా ఇతని మీద అలా సినిమా తీసావేంటి, వాళ్ళు ఇద్దరే ఆ. అనేటువంటి సెన్స్ లో కేఏ పాల్ ఇద్దరిని కలిపి అతను చెప్తే అని చెప్తాడు. ఇప్పుడు ఒకటండి ప్రభు గారు, నేను ఒకటే చెప్తాను, 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు బ్లెస్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వాళ్ళ తాతగారు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళే. చంద్రబాబుకి కూడా నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుగానే ఎప్పుడో దోచేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. నేనేమంటానంటే వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి రామ్ గోపాల్ వర్మ నన్ను మీద బయోగ్రఫీ తీయ్యా అని చెప్తే ఈయనకి అర్థం కాదు ఏంటి కర్మ. అవునా కాదా జ్యోతిని అడగండి. ముంబైలో నా దగ్గరికి వచ్చాడు, ముంబైలో నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఇదే వర్మ. అప్పుడు చెప్పాను, అయ్యా నాకు బయోగ్రఫీ తీయే, ఎట్లాగైనా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతానని చెప్పని. జగన్మోహన్ రెడ్డి దోచేశాడు, చంద్రబాబు దోచేశాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఒకటే. వీళ్ళందరినీ కాదని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, 1,00,000 కోట్లు ఇస్తాను, ఎట్లాగైనా ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను, ఏపీకి ముఖ్యమంత్రి అవుతాను. అవునా, నా గురించి సినిమా తీయ, వ్యూహాలు కాదు ప్రతి వ్యూహాలు చూపిస్తాను నా గురించి. కే పాల్ గారి యొక్క ఇన్విటేషన్. ఒక్కసారి బాలకృష్ణ గారు ఆర్జీవి మీద ఫైర్ అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమ, పరిశ్రమ అంటేనే నాన్నగారు. ఆ రోజు చెన్నై నుంచి తీసుకొచ్చినప్పుడు ఆయన చేసిన కృషి ఈరోజు చాలా వృధా అయిపోయింది అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక ఐక్యత లేకుండా తెలుగు పరిశ్రమలో పిచ్చి పిచ్చి సినిమాలను తీస్తూ ఈ మధ్య వర్మ చూస్తున్నా. ఆ రోజు లక్ష్మీ ఎన్టీఆర్లో తీసినటువంటి చిత్రాలు కావచ్చు, కమ్మరాజ్యంలో కడపరెట్లు కావచ్చు, తమాషాగా ఉందా? తెలుగు పరిశ్రమ అంటేనే బాలయ్య. ఇలాంటి సందర్భంలో ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమా తీసామంటే కబడ్దారు, నీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఇలాంటి సినిమాలు కాదు, మంచి మంచి పాత్రలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు అవి తీసుకో. అంతేగాని బాబుగారిని ఇరికించడం, అల్లుడిని ఒక జోకర్గా చూపించడం సమయం కాదు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నేను 3వ కంటి తెరిచానంటే బసం అయిపోతావు కబడ్దార్. ఇట్లాగా బాలయ్య గారి యొక్క voice. Yeah. బాగుంది, చాలా ఇన్స్టెంట్ గా వాయిస్ చేంజ్ చేయగలుగుతున్నాం. ఓకే, ఈ మిమిక్రీలో ఇంకా నీ ప్రావీణ్యాన్ని గురించి మనం ఫర్దర్ గా వెళ్దాం. అసలు ఫస్ట్ నీ పేరు రవి, అవును గురించి. ఆల్ రౌండర్ రవి ఏంటి? బేసిక్గా విభిన్న కళలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాను యాజ్ ఏ టీచింగ్ ఫ్యాకల్టీగా అండ్ గేమ్స్ మాస్టర్గా, ఒక యాంకర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా, అలా ఒక ఈవెంట్ ఆర్గనైజర్, రకరకాలుగా వెంట్రలాగిజం చేస్తూ, అంటే ఒక మనిషిలో ఇన్ని కళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అని నేను రాజీవ్ కిరణాల్లో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా వర్క్ చేసాను గురించి. ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. రాజీవ్ కిరణాల్ అని చెప్పిన వారు 16th చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను డిఆర్డిఏలో 22-23 ఏళ్ళకే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టుండే అనమాట, డిస్ట్రిక్ట్ రోడ్ డెవలప్మెంట్ ఏజెన్సీలో. ఇప్పుడు ఏంటంటే కనుక 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి గిరిజన ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చి, ఎవరే బాబు ఇక్కడ ఎందుకు ఉంటారు పల్లెటూరులో, హైదరాబాద్లో హోటల్స్లో జాబ్ చేసుకోండి, ఫుడ్ ఇచ్చి బెడ్ ఇచ్చి మంచి శాలరీస్ ఇస్తారు, కంప్యూటర్స్ నేర్చుకోండి, ఫండమెంటల్స్ బేసిక్స్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోండి అని వాళ్ళకి క్లాసులు చెప్తూ, టీచింగ్ చేస్తూ, బేసిక్స్ మొత్తం చెప్తూ, ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళకి బోర్ కొట్టకుండా 4-5 ఫ్యాకల్టీస్ ఉంటారు. నేనేం చేస్తానంటే ఈ మిమిక్రీలు, ఈ హిస్టరికల్ విషయాలు అన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మా సార్లో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఇన్ని రకరకాల అంటే ఎంటర్టైన్మెంట్స్ చేయగలుగుతారు, టీచింగ్ చెప్పగలుగుతారు, ఈ నిజంగా ఆల్రౌండర్ అని చెప్పేసి అని. నెక్స్ట్ క్లాస్ ఎవరిదంటే ఆల్రౌండర్ సార్, ఆల్రౌండర్ సార్. అట్లా ఆ పేరుని అట్లా చేసుకుని ఎవరో ఒక స్టూడెంట్, అప్పుడు నాకు ఫేస్బుక్ అన్నట్టు కూడా తెలియదు, ఆల్రౌండర్ రవి అనేది పెట్టేశారు. అది ఇంకా అందరూ పాపులర్ అయిపోయింది ఆల్రౌండర్ అనేది. అట్లా వచ్చేసి ఆల్రౌండ్ ప్రతిభ చూపిస్తగలుగుతాను. వెంట్రలాక్విజం కూడా బాగా చేయగలుగుతారు. వెంట్రలాగిజం అండ్ డబ్బింగ్స్ అండ్ తర్వాత గేమ్స్ మాస్టర్గా, ఇంకా అలా రకరకాల. అంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసేసారా? ఇంకా అది ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే ఆగిపోయినాయో ఇంకా అక్కడితో అయిపోయింది. అసలు రాజీవ్ కిరణ్ పథకమే తీస్తారు. మరి ఇప్పుడు కేవలం మిమిక్రీ మీదనే డిపెండెంట్? కంప్లీటెడ్ మిమిక్రీ మీద మరి లివ్లీహుడ్ గడిచేంత వర్క్ దొరుకుతుందా? 100%. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే కనుక వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే మిమిక్రీని బాగా ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళ లైవ్ లో చూడాలని చెప్పని కొన్ని ఈవెంట్స్ రావడం, ఆ ఈవెంట్ కి వెళ్తే మినిమం ఒక 10,000 ఛార్జ్ చేయడం మిమిక్రీ చేసినందుకు. అట్లాగా కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్ళి చేసి ఉన్నాయి. అండ్ దేశాలు తిరిగింటారు, దుబాయ్, సింగపూర్. తర్వాత నెక్స్ట్ మనకి ఈ కార్పొరేట్ లెవెల్స్ కంపెనీ ఈవెంట్స్లో యాంకర్గా, హోస్ట్గా అండ్ గేమ్స్ ఆడిపించడానికి కొన్ని బర్త్డే పార్టీస్ కావచ్చు వాటిల్లో హోస్ట్గా చేయడం,
గేమ్స్ మాస్టర్గా వెళ్ళడం, ఇలా నా ఉపాధి మొత్తం 100% అంత ఈవెంట్స్ ఇండస్ట్రీ. ఈ ఫీల్డ్ లో మనకు ₹1 రాదు కానీ ఒక పేరు మాత్రం వస్తుంది, మనీ అడగలేము. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఈ మాత్రం కూడా అవకాశం లేనివంటి ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. నేనేమనుకుంటానంటే డబ్బు కాదు ప్రాధాన్యత, ముందు ఫేమ్ బయటకు వచ్చి పేరు బయటకు వస్తే మన ప్రతిభను గుర్తిస్తే ఆటోమేటిక్గా అవకాశాలు అయ్యే వస్తాయి అని చెప్పేసి అని వీటిలో ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలంటే మనకంటూ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ ఇవన్నీ రొటేషన్ అవ్వాలి కాబట్టి ఈవెంట్లు చేసుకోవాలి. అట్లా ఈవెంట్స్ రంగంలో యాక్చువల్గా ఈ మిమిక్రీ కళ అనేటువంటిది గత నేరేళ్ల వీరమాధవ్ గారి దగ్గర 1960s నుంచి కూడా ఉన్నటువంటి గొప్ప కళ ఇది. ఉపాధిగా తీసుకునేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఈజ్ ఇట్ ఫీజబుల్? ఎవరికైనా సజెస్ట్ చేసి మిమిక్రీని ఒక ప్రొఫెషన్ గా తీసుకోండి అని చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? 100% ఉన్నాయి గురించి. ఇది మరుగుపడిపోతున్న కళ, ఇది వెనకబడిపోతున్న కళ అని చాలా మంది అంటూ ఉంటారు. సో కానీ ఏంటంటే కనుక మనం ఏంటంటే కనుక అప్డేట్ అవ్వాలి. ఒక యాప్ ఏ రకంగా అప్డేట్ అవుతుందో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు మిమిక్రీ అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఈ రకంగా అనుకుంటారు. కానీ ఇలా కాదు, మిమిక్రీలో కొత్తగా ఏ హీరో వచ్చారు, ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ బాగా చూస్తున్నారు, ఇలా కొత్త కొత్త వాయిస్లు మనం చేసుకుంటూ వెళ్తే జనాలు బాగా ఆదరిస్తారు. నేను ఈ రోజు మిమిక్రీలో ఇంత అప్డేట్ గా ఉండడానికి మెయిన్ ఏంటంటే ఏ కొత్త వాయిస్లు వచ్చినా చేస్తాను, జనంలోకి తీసుకువెళ్తాను, సోషల్ మీడియా ద్వారా రెడీ అవుతాను. 100% వీటి వల్ల మనకి డబ్బింగ్ అవకాశాలు వస్తాయి సినిమాలకి. తర్వాత రెండోది ఈవెంట్స్ లో అవకాశాలు వస్తుంటాయి. వినాయక చవితి కావచ్చు, వేరే వేరే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మిమిక్రీ అనేది స్పెషల్ గా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ మిమిక్రీ ద్వారా కూడా చాలా ఈజీగా బతకవచ్చు. నేను మిమిక్రీ కళాకారుడిగా మాత్రమే ఈ రోజు నేను ఇంత ఎస్టాబ్లిష్ అయ్యాను. మిమిక్రీ కళ ద్వారా చాలా డబ్బులు సంపాదించాను, ఈజీగా మంచి గుర్తింపు ఉంటుంది, సంపాదించవచ్చు. మిమిక్రీ కళ ద్వారా ఒక ఇంటర్నేషనల్ పాపులారిటీ సాధించారు నేరేళ్ల వీరమాధవ్ గారు. ఈవెన్ పద్మశ్రీ ఆయన. అవును అవును గురించి. ఆ స్థాయి గౌరవం దక్కుతుందా? ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక కెమిడియన్ గానో చూడటం తప్పితే ఒక రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ గా తీసుకునే అవకాశం ఉందా? ఉంది గురించి. ఆ తర్వాత పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారు ఎవర్ గ్రీన్, ఆయన లెజెండరీ. ఆయన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో అంటే పెద్ద పెద్ద వేదికల పైన కూడా ఆయన వెళ్ళి ఆ మిమిక్రీ ప్రస్థానాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఆ కోవకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు, మిమిక్రీ హరికృష్ణ గారు, తర్వాత శివారెడ్డి గారు. వీళ్ళు ఏం చేశారంటే మిమిక్రీని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్యాషనెట్గా ఇలా ఉంటుందని చెప్పేసి అని దాన్ని ఒక ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తీసుకొచ్చేటట్టు చేసినటువంటి వ్యక్తులు అనమాట. ఆ తర్వాత ఈ యొక్క యూట్యూబ్స్, సోషల్ మీడియాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినటువంటి మాలాంటి వాళ్ళు కొత్త కొత్త వాయిస్లు చేసి 100% ఇలా తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ మిమిక్రీ అనేది ఎప్పటికి కూడా మరుగుపడిపోయే కళ కాదు, ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్నటువంటి గొప్ప కళ. మిమిక్రీ అనేటువంటి దాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషుల గొంతులే మార్చేసి, ఫిగర్లే మార్చేసి, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ తీర్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళని మిమిక్రీ ఆర్టిస్ట్ తో చేయిస్తున్నారు. అలాంటివి ఎప్పుడైనా చేశారు? మాకు ఎక్కువగా అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. బేసిక్ ఎలక్షన్స్ మూమెంట్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాగ వాయిస్ ట్రాప్ అంటారు, వాయిస్ లీక్ అంటారు. బేసిక్ ఇక్కడ ఏంటంటే కనుక అందులో మనం యూట్యూబ్ లో చూసేవంటి వాయిస్లు అన్ని ఒరిజినల్స్ కాదు. ఏంటంటే కనుక పలానా పొలిటీషియన్స్ పలానాలతో మాట్లాడారు, పలానా వ్యక్తి పలానాలతో మాట్లాడారు, అందులో కొంతవరకు మాత్రమే వాస్తవాలు ఉండొచ్చు. కానీ రిమైనింగ్ అంతా ఏం చేస్తారంటే కనుక వాళ్ళ వాయిస్లు చేయగలిగినటువంటి మిమిక్రీ ఆర్టిస్టులకి మాలాంటి వాళ్ళకి కాల్స్ చేసి పలానా రేవంత్ రెడ్డి గారిది ఇలా చేయండి, పలానా చంద్రబాబు గారిది ఇలా చేయండి, పలానా జగన్మోహన్ రెడ్డి గారిది ఇలా చేయండి, స్క్రిప్ట్ ఇస్తాం, మీకు ఇన్ని లక్షలు ఆఫర్ ఇస్తామని చెప్పేసి నాకైతే మస్తు అవకాశాలు అయితే వచ్చాయి. ఎవరు చేయమన్నారు అని అడగను కానీ ఎవరిది చేయమన్నారు చెప్పగలవా? చంద్రబాబు గారిది చేయమన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారిది. అక్కడ మొన్న ఎలక్షన్స్ లో సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి వాయిస్ కూడా చేయమని చెప్పేసాను. అన్ని పార్టీల గురించి వాయిస్ ట్రాప్. ఇక్కడ ఏంటంటే కనుక ఒక్క పార్టీ వాళ్ళనే నేను చెప్పను, రకరకాల అన్ని పార్టీలకు సంబంధించిన వస్తాయి. ఎందుకంటే ఇదే ఒక వ్యక్తిని చెడు చేయడం ద్వారా ఆ పార్టీకి మచ్చ తీసుకురావడం వల్ల మనం ఇంకా ఎక్కువగా గ్రాఫ్ పెంచుకోవచ్చు, వాళ్ళని తప్పుగా చిత్రీకరిస్తే మనం మంచోళ్ళు అవ్వచ్చు, మనం ఓట్లు సంపాదించవచ్చు. సరే, ఈ పొలిటికల్ గా వాళ్ళు వీళ్ళు చేయమంటారు, వాళ్ళు చేయమంటారు, అదొక ఓపెన్ ఆఫర్. అది పట్టేస్తే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు కొంతమంది అమ్మాయిలతో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళవి కూడా జరిగినాయా? అవి వాస్తవాలా? నిజంగా అవి వాస్తవాలే. ఒక ఏంటంటే కనుక అది వాళ్ళ పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి, అవి చేయరు అసలు. బేసిక్ గా అమ్మాయిల వాయిస్ 18 seconds అవతల అమ్మాయి వాయిస్ హస్కీగా మాట్లాడుతుంటే యువతల పొలిటికల్ లీడరు లేకపోతే యాక్టర్ ఎవరో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఇవన్నీ మాత్రం వాస్తవాలు. ఇది వాస్తవం, ఇది ట్రాపింగ్ అనేటువంటిది గుర్తించడం ఎట్లా? ఫోకస్ గా మైండ్ కాన్సన్ట్రేషన్ తోటి వింటే అది నిజంగా మిమిక్రీనా
లేకపోతే కొన్ని ప్రాంక్ కాల్స్ చేస్తుంటారు. చాలా మంది మన యూట్యూబ్స్ లో మన ఫ్రెండ్సే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా ఒకసారి అభిమానం ఉన్నారు మాట్లాడని చెప్పేసి అంటారు. మనం పర్టికులర్ గా అందులో వింటే జనాలు మనకన్నా తెలియగలగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కనుక కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా వింటే ఓకే రైట్ ఇది ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది, ఎంత పర్ఫెక్ట్ గా చేసినా ఎక్కడో తేడా కొడుతుంది, ఇది మిమిక్రీ అని కనిపెట్టేస్తారు. సో 100% ఆ రకంగా మనం రికగ్నైజింగ్ అనేది చేయొచ్చు. దాంట్లో కూడా ఒక ఎక్స్పర్టైజ్ మీలాంటి వాళ్ళే గుర్తుపట్టగలరు, కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ గుర్తుపట్టలేరు. మరి ఆ విధంగా పొలిటికల్ పార్టీస్ నుంచి అన్ని ఆఫర్స్ వస్తే ఏమి యాక్సెప్ట్ చేయలేదా? అంటే ఇంకా ఏమి లేదు, జీవితం ఒక్కసారి కనుక నాశనం అయిపోయి బయట పడిపోయింది అనుకోండి పేరు, ఇంతవరకు మనం సంపాదించిన పేరు మనకున్న వంటి కొద్దిపాటి ఆ గౌరవం ఆ రెప్యుటేషన్ మొత్తం పోతుంది. ఆ లక్షతో అక్కడతో ఆగిపోయింది. ఏదో బంగారు బాతుగుడ్డు రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతుంది కదా అని చెప్పిన వాడు సరిపోక ఏదో మొత్తం బాతులంతకు వస్తే లోపల ఇన్ని ఉంటాయి అన్నట్టుగా ఏదో పొలిటికల్ టైంలో నాకు 10 లక్షలు ఆఫర్ ఇచ్చారని చెప్పని తీసుకుంటే ఇన్ కేసు కనుక బయటకు వచ్చిందంటే దానికి రకరకాలమైన వంటి అసలు మిమిక్రీ కళకే ఒక మచ్చ తీసుకొచ్చినట్టు. సో మా పెద్దల గురువులు ఆ రకంగా తీసుకురాలేదు, స్ప్రెడ్ చేయలేదు దాన్ని. మంచిగా చాలా మిమిక్రీతో పాటు ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రొఫెషనల్ గా దీన్ని ఉపయోగించాలని నేర్పించారు. సినిమా యాక్టర్లు నిజంగా మంచాన పడిపోయి వాళ్ళు వాయిస్ చెప్పలేని పరిస్థితుల్లోనూ లేకపోతే సినిమా చివరి దశలో ఉండి చనిపోతేనో వాళ్ళ వాయిస్లు చెప్పడం జరుగుతుంది కదా, ఆ విధంగా మీరు చెప్పినటువంటి వాయిస్లు ఏమేంటి? ఏఐజీ హాస్పిటల్లో పోసాని కృష్ణమురళి గారు ఉన్నప్పుడు విత్ పర్మిషన్ ఆయనకి నేను ఒక మూవీకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ బేసిక్ గా మిమిక్రీ ఆర్టిస్టులు కూడా చెప్పకూడదు. దానికంటే డబ్బింగ్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ మాకు పలానా వాయిస్ కి ఇలా మిమిక్రీ ఆర్టిస్టులు కావాలి, డబ్బింగ్ ఆర్టిస్టులు కావాలంటే ఎవరు వాయిస్ అంటే పోసాని గారు, ఆయన దగ్గర నుంచి మీరు నాకు పర్మిషన్ తీసుకొని డెఫినెట్గా మీరు రప్పిస్తామని చెప్పేసి అంటారు. బికాజ్ ఏమైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో 50% మాత్రమే ఆర్టిస్టులకి అమౌంట్ ఇచ్చి రెమ్యునేషన్, రిమైనింగ్ 50% డబ్బింగ్ తర్వాత ఇస్తారు. అది ఇస్తారు. ఇక్కడ ఏమవుతుంది, మాలాంటి మిమిక్రీ ఆర్టిస్టులు వెళ్ళి చేసేయడం వల్ల వాళ్ళందరూ గోల మా మీద ఏమని మిమిక్రీ ఆర్టిస్టులు చెప్పేస్తున్నారు, మా ప్రొడ్యూసర్లు ఏమో రేపిస్తారు మాపిస్తారు, మళ్ళీ దీని గురించి మళ్ళీ ఒక ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్లో కేసులు ఈ రకరకాల మళ్ళీ ఇవి ఈ రకరకాల తలనొప్పులు ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డబ్బింగ్ అసోసియేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి విత్ పర్మిషన్స్ తోటి మేము ఎవరికైనా చెప్పొచ్చు, వితౌట్ పర్మిషన్ అసలు చెప్పకూడదు. పోసాని గారికి చెప్పాను, ఎంఎస్ నారాయణ గారికి. ఎంఎస్ నారాయణ గారు చనిపోయిన తర్వాత ఆయన కొన్ని కంప్లీట్ కాని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలకి 2-3 డైలాగ్స్ నేను చెప్పడం. అక్కడ దాకా ఎందుకు మన రాకేష్ మాస్టర్ గారు ఆయన అకస్మాత్తుగా చనిపోయారు, ఆయన ఒక మంచి సినిమా చేశారు. ఈయన అప్పారావు గారు, చమ్మక్ చంద్ర ఇలా అద్భుతమైన ఒక జైల్ సీన్ అనమాట. అందులో రాకేష్ మాస్టర్ గారు ఏదో చిన్న తప్పు చేయడం వల్ల జైల్లోకి వస్తారు. వచ్చిన ఆ సీన్ కి రాకేష్ మాస్టర్ గారు చనిపోయారు, ఆ సినిమాని రిలీజ్ చేయాలి. అరే రాకేష్ మాస్టర్ గారు చనిపోయారు, సినిమా రిలీజ్ చేయాలి, ఈయన పాత్ర తీయడానికి లేదు, కాంబినేషన్ ఎక్సలెంట్ ఫన్ సీన్ అది, అందులో ఆయన క్యారెక్టర్ తీయడానికి లేదు, మొత్తం ఉన్నారు. ఆ సీన్ అంతా రాకేష్ మాస్టర్ గారు మెయిన్ హైలైట్ అనమాట. రాకేష్ మాస్టర్ గారు వాయిస్ ఎవరు చేస్తారని చెప్పేసి అనేసరికల్లా నాకు ఒక పర్సన్ కాల్ చేయడం డబ్బింగ్ స్టూడియో నుంచి, ఇలా రాకేష్ మాస్టర్ గారు వాయిస్ కావాలని చెప్పేసి అన్న తర్వాత నేను వెళ్ళి రాకేష్ మాస్టర్ గారికి యాస్టీజ్ గా ఆయన వాయిస్ చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? అదే, అరే జఫా మారండ్రా, మీరు మీ తల్లిదండ్రులు చూసుకో, మార్పు చెందిన వాడే మనిషిని మంచి మాటలతో ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. మై హౌస్ మ్యాన్సన్ హౌస్ ప్రెజెంటెడ్ బై మీ రాకేష్ మాస్టర్. ఇట్లా ఆయన చెప్పినటువంటి ఆ బ్లాక్ వాయిస్. పోసాని కృష్ణమురళి డైలాగ్ ఏంటి చెప్పింది హాస్పిటల్లో ఉన్నప్పుడు? అబ్బా జేసురాదా, ఏ బడిసికి కష్టం రాకూడదబ్బా, నా చెల్లి లాంటి దానివి, ఇదిగో నీ డాక్యుమెంట్స్, నన్ను క్షమించబ్బా, నీ వెనకాల ఏదో మహాశక్తి ఉంది, ఆ శక్తి ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, నన్ను మన్నించు తల్లి. పోసాని టీవీ డిబేట్స్ లో ఈ ఇంటర్వ్యూస్ లో మాట్లాడేటప్పుడు ఉండే ఫిజికల్ మేనరిజం, వాయిస్ మేనరిజం రెండు చెప్పగలరు? మూర్తి గారు, మనం మాట్లాడకూడదు, వచ్చావు పిచ్చి కుక్కలా కొడుకులకైతే నాకొద్దు, ఈ ఇంటర్వ్యూ వద్దు, ఈ డిబేట్ వద్దు, వెళ్ళిపోతా. ఏమండి నా ఒపీనియన్ చెప్పాలిగా, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో నేను మాట్లాడు. నేను చెప్తా, నరేంద్ర మోడీ ఈజ్ ఏ హానెస్ట్ పర్సన్, నరేంద్ర మోడీ నాకు ఇష్టం, అభివృద్ధి చేశాడండి, అంతేగాని నేను అతను మీరు అన్నారంటే వెళ్ళిపోతా, నాకు వద్దు. నువ్వు మాట్లాడమాక, నేను మాట్లాడుతున్నాను కదండి, ఇద్దరండి ఉంటా, నేను ఎత్తగా ఎక్కువ మాట్లాడు, వెళ్ళిపోతా, నాకు వద్దు, ఈ డిబేట్ వద్దండి అంటారా? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారా? ఎవరు అంటారు? రాజకీయ నాయకులు అంటారు. అసలు తప్పు ఎవరిది? జనాలది. ఓన్లీ డబ్బులు తీసుకున్నారుగా, మధ్య ప్యాకెట్లు తీసుకున్నారుగా, ఇవన్నీ తీసుకొని ప్రజలు తప్పు చేస్తున్నారు, నాయకుడు తప్పు చేస్తున్నారు, వ్యవస్థ పాడైపోయిందండి మూర్తి గారు, నేను వెళ్ళిపోతా. ఇట్లా
ఇది హై పిచ్ లో అంటే దీంట్లో మిమిక్రీలో వాయిస్ అనుకరణ ఒకటే ప్రధానంగా కనిపిస్తుందా? బాడీ లాంగ్వేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. బాడీ లాంగ్వేజ్ కి వాయిస్ లాంగ్వేజ్ కి మధ్యలో ఒక అనుసంధానం అనేది కావాలి. అది ఎలా సాధ్యపడుతుంది మీకు? ఇప్పుడు హైప్ లో డెప్త్ లో తీసుకురావాలంటే ఖచ్చితంగా బాడీ ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట మాట్లాడితే ఈ షర్ట్ ఇలా అనుకుంటా ఉంటాడు. అవునవును, ఇది ఒకటి ఇలా 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 అంటూ ఉంటాడు తను. అది చేసేటప్పుడు ఆయన సీరియస్ గా డైలాగ్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలా అంటేనే ఆటోమేటిక్ ఆ వాయిస్ వస్తుంది. లేదు జనరల్ గా ప్రభు గారు బీటర్ చూస్తారండి, నాకు చాలా ఇష్టం. జర్నలిస్ట్గా చిరంజీవి గారిని పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూ చేశారండి. బీలాటోలో బాలాటోలు చేయడం బాగా దని వాడుకుంటా. ఇప్పుడు మేనేజర్ అవసరం లేదు. అదే కొంచెం ప్రభు గారి మీదే పోసాని గారు ఫైర్ అయితే ప్రభు గారు నన్ను మీరు పిలిచారండి. పిలిచినప్పుడు మంచి ప్రశ్నలు అడగండి. జగన్ గారి గురించి వద్దు, చంద్రబాబు గురించి వద్దు, సినిమా వ్యవస్థ గురించి అడగండి. మీరు జర్నలిస్టేగా ఎంతో మంది గురించి రాశారుగా, సినిమా గురించి మీకు అన్నీ తెలుసుగా. నాగేశ్వరరావు గారితో కూడా జర్నీ చేశారండి. ఇప్పుడు అది మాత్రం మాట్లాడాలి, వేరేదైతే నేను వెళ్ళిపోతా, నాకు వద్దు. ఇట్లా ఎంఎస్ నారాయణ గురించి ఆయన చనిపోయిన తర్వాత చేసిన క్యారెక్టర్లో ఏం చెప్పారు? బేసిక్గా ఎంఎస్ నారాయణ గారు ఏంటంటే కనుక ఎక్కువ 100% ఆయన క్యారెక్టర్స్ మొత్తం ఈ తాగేసి ఉన్నప్పుడు చేసేవంటి కామెడీ ఎక్కువ ఉంటాయి. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందో, ఎస్ అంటే చూడ. ఒరే నువ్వు నా కొడుకుగా పుట్టవు కానీ నాకు పుట్టకూడదురా. నువ్వు కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి కొడుకు దగ్గరికి వచ్చి కోట్ల డబ్బులు అడిగితే ఇవ్వా, నువ్వకపోయినా పర్వాలేదు, ఎలాగైనా పేకాడి డబ్బులు సంపాదిస్తా, లేదంటే ఇల్లు తాకట్టు పెడతా, నాకు డబ్బులు కావాలరా కోటకి, ఇవ్వు, గుండెల మీద పెట్టుకొని పెంచానరా నేను, డబ్బులు ఇవ్వు. ఇట్లాగా ఇదే ఆయన చనిపోయిన తర్వాత వాయిస్ ని ఎంఎస్ నారాయణ గారికి మనం ఇచ్చేది ఆ వాయిస్. మామూలుగా తాగిలేనప్పుడు మాట్లాడితే ఆయన మాట్లాడింది ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందో, ఎస్ అంటే చూడ. నా మట్టికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్టు రెచ్చగొడతారా. ఈ రకంగా ఎంఎస్ నారాయణ గారికి వాయిస్ తీసుకు. అంటే ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒక స్పెషలైజ్డ్ వాయిస్ అనేది ఒకటి ఉంటుంది. అవును అవును గురూజీ. పర్టికులర్గా ఒకళ్ళని హైలైట్ చేసి కొద్ది మందిని మాత్రం హైలైట్ చేసి మాట్లాడటం ఒక స్పెషలైజ్డ్ ఉంటుంది. రవి ఈజ్ స్పెషలైజ్డ్ ఫర్ హూమ్ వాయిస్ అంటే ఏం చెప్తారు? పర్టికులర్గా అన్ని వాయిస్లు ఒక పర్టికులర్గా నేను ఈ ఒక్క వాయిస్కే నేను స్పెషల్లీ ఈ ఒక్క వాయిస్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతానే ఉండదు. అట్లా అనుకుంటే ఏమైందంటే కనుక మనం అక్కడ ఆగిపోతాం. సో పర్టికులర్గా అన్ని వాయిస్లు మనం చేయగలిగితేనే 100% జనాల్లోకి రీచ్ అవ్వగలుగుతాము, వాళ్ళు మనం లైక్ చేయగలుగుతారు. అదే నేను కూడా పర్టికులర్ ఈ ఒక్క వాయిస్ దగ్గర కూర్చుని ఉంటే ఈ 100 వాయిసెస్ చేసేవాడిని కాదు నేను. అట్లాగా ఏదైతే కొత్త వాయిస్ వస్తుందో, ఏదైతే కనుక కొత్తగా మార్కెట్లో అండ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కువగా ఏది ట్రోల్స్ అవుతుంది, ఎక్కువ ఏ ట్రెండింగ్ అవుతుంది అనేది నేను ఎక్కువగా చూస్తాను. అవి చూసి ఆటోమేటిక్గా ఆ వాయిస్ని ప్రాక్టీస్ చేసేస్తాను. వాయిస్ ఇదంతా ఈ మిమిక్రీ కళ నేర్చుకోవటానికి, అసలు నేర్చుకోవాలనుకోవటానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టింది? ఎవరు నేర్పారు? ఆ జర్నీ ఎలా సాగింది? నాకు ఇన్స్పిరేషన్ ఎప్పటికీ వన్ అండ్ ఓన్లీ మా గురువు గారు శివారెడ్డి అన్న. ఇక అన్నయ్యనే కానీ నాకు ఒక ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఆయన గురువు లెక్క చూస్తున్నాను. 2008లో నేను మా టీవీ వజ్రోత్సవ వేడుకల్లో, మా వజ్రోత్సవ వేడుకల్లో శివారెడ్డి గారి యొక్క మిమిక్రీకి, ఇమిటేషన్ డాన్స్కి ఫిదా అయిపోయాను. నేను స్కూల్ లెవెల్ నుంచే మిమిక్రీ సరదా చేసేటోని 7th క్లాస్ స్టాండర్డ్స్ నుంచి. కానీ ఈ రకంగా కూడా మిమిక్రీ చేయొచ్చు. బేసిక్గా బాడీ లాంగ్వేజ్ ఇలా పెడితే కానీ వాయిస్ రాదు. కానీ అప్పట్లోనే ఆయన బాడీ లాంగ్వేజ్ వేరే వాళ్ళది పెట్టి వాయిస్ ఇంకోటి చేసి చరిత్ర సృష్టించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎలా చేశారు? ఆయన శివారెడ్డి గారు ఏంటంటే కనుక ఒకవేళ కనుక కృష్ణ గారు మాట్లాడారనుకోండి, హేమడ్రా ఇక్కడ రగలేదే అగ్ని మిగిలేదు భస్వం అని ఇట్లా పెట్టి ఇదే ఇలా పెట్టుకుని వెంటనే ఇలా బెగి పెట్టి సాయి కుమార్ గారు వాయిస్ చేశారు. అమ్మా టెన్షన్ అమ్మా టెన్షన్, ఒక్కసారి అగ్ని అమ్మా అగ్ని, ఆ నిచ్కమైన కుత్తేగాలు సత్య ధర్మ అని పేరు పెట్టావు. సత్యాన్ని కాపాడేవాడు సత్యవంతుడు, ధర్మాన్ని కాపాడేవాడు ధర్మవంతుడు. ఇట్లాగా అంటే కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్, సాయి కుమార్ వాయిస్, అట్లా ఆ రకంగా చేసిన వీడియో అబ్బా ఎంత బాగా చేశారు, నన్ను ఇన్స్పిరేషన్ అనిపించి ఏదో సరదాగా ఉండే నాకు ఆ వీడియోస్ చూసి ఇంకా అందరూ వాయిస్లు చేయాలనిపించడం నాకు వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ శివారెడ్డి అన్న. మీరు ఆయన దగ్గర శిష్యరికం చేసావా? శిష్యరికం అంటే అసలు నేను హైదరాబాద్ వచ్చి ఇంత మిమిక్రీని డెవలప్ చేసేంత వరకు నేను ఆయన కలవలేకపోయాను. ఎందుకంటే ఆయన కాంటాక్ట్స్ నెంబర్స్ కానీ ఆయన దగ్గరే ఉండేది. ఒక రోజున జూలకటక అనే కార్యక్రమంలో జెమినీ టీవీలో
అందులో నెల్లూరు నీరజ గారి యొక్క టీంలో నాకు ఒక మంచి క్యారెక్టర్ వేయడానికి అవకాశం వచ్చింది. మిమిక్రీ క్యారెక్టర్, అరుంధతిలో పశుపతి క్యారెక్టర్. అది వేసేటప్పుడు నేను ఆ క్యారెక్టర్ వేసినప్పుడు జడ్జి గారు శివరెడ్డి ఉన్నారు. చాలా బాగా చేసావంటే, అన్నయ్య మీరు నాకు ఇన్స్పిరేషన్ అయినా, నేను ఇట్లా వచ్చాను పలా అన్ని వాయిస్లు చేస్తారంటే ఆయన పిలిపించుకొని మళ్ళీ ఆయన క్యాబిన్లోకి వెళ్ళిపోయి పిలిపించుకొని వాయిస్లు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా అదే అక్కడి నుంచి ఏకలవ్య శిష్యుడివి, ఏకలవ్య శిష్యుడు. నాట్ ఒరిజినల్ శిష్యుడివి కాదు. ఒకే ఒక ఇప్పుడు కూడా అన్న ఎక్కడికి వెళ్ళినా నాకున్న ఏకైక శిష్యుడు వన్ అండ్ ఓన్లీ మా తమ్ముడు రవి అనే చెప్తారు. చాలా మీడియాల్లో కూడా చాలా ప్రెస్ మీట్లో కూడా చాలా మంది చెప్తారు. చాలా మంది కూడా ఆయన అడుగుతుంటారు, ఇతను మీకు మీ శిష్యుడు అంటే కదా, చాలా బాగా చేస్తాడు, చాలా అద్భుతంగా చేస్తాడు అనగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాకు కాల్ చేస్తారు. కనీసం వీక్లీ వన్స్ కాల్ చేసి రవి ఇట్లా వచ్చింది, ఇది బాగుంది అట్లా అని చెప్పేసి మాట్లాడతారు. ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి మనం అని చెప్పేసి ఒక సూచనలు సలహాలు అనేది అన్నిస్తుంటారు. ప్రతి ఆర్ట్కి కొంత శాస్త్రం అనేది ఉంటుంది, ప్రతి కళకి. అవును గురు. ఒక బుక్ ఫామ్ లోనో ఒక వీడియో రూపంలోనో ఒక ఇద్దరు నేర్చుకునే వాళ్ళకి ఇది ఉంటుంది. ఇది నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఉన్నటువంటి ఆధారం ఏంటి? సోర్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏం చెప్తారు? మినిమం బేసిక్స్ వాయిస్ కొంచెమైనా వచ్చి ఉండాలి. ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూడండి మిమిక్రీ అంటే చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు గారిది చాలా ఈజీ చేస్తారు, ఏం తమ్ముడు బాగున్నావా ఈ రకంగా చేస్తారు. అలాగే కృష్ణ గారిది హ్యాకీ పెట్టే ఉందా అట్లాగా, మన ఎన్టీఆర్ గారిది నా తెలుగు ఇంటి ఆడబడుచులకు బ్రదర్ ఇట్లా అంటారు. ఇలాంటి కొన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి యూనివర్సిటీలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో మిమిక్రీలో డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. కోర్స్ ఈస్ దేర్ ఎనీ సచ్ కోర్స్? ఉన్నాయి గురించి. ఏం చదవాలి దాని గురించి? దానికి ఎనీ డిగ్రీ తర్వాత ఎనీ ఇంటర్ ఆర్ డిగ్రీ ఉంటే కనుక డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో కనుక మిమిక్రీలో నీకు మినిమం బేసిక్స్ 2-3 వాయిసెస్ వచ్చిన ఏ వాయిస్ ని పట్టుకుంటే ఏ వాయిస్ మనం ఎలా చేయొచ్చు. ఏ యూనివర్సిటీలో ఉంది అది? మన పొట్టి శ్రీరాములు గారి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉంది. హౌ టు అప్లై? తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు. అలా కాకతీయ యూనివర్సిటీలో ఉంది మిమిక్రీలో డిప్లొమా. దానికి మరి ఇంత మిమిక్రీలో ఇంత ఎక్సలెన్సీ సాధించా కదా, అక్కడ ఫ్యాకల్టీగా వెళ్ళడానికి ప్రయత్నించలేదు? అది నా ఆశయం గురించి చేయాలి ఎప్పటికైనా అని చెప్పేసి ఎప్పటికైనా ఫ్యాకల్టీ చేయాలని. కాకపోతే చాలా పెద్ద సీనియర్స్ ఉన్నారు. ఆ సీనియర్స్ సో మిమిక్రీ శ్రీనివాస్ గారు కావచ్చు, జనార్దన్ గారు కావచ్చు, ఆంటోనీ రాజు గారు కావచ్చు, ఇలా చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు. మన వయసు చాలా చిన్నది. మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించి టీచింగ్ చెప్పడానికి దానికి ఒక టైము సమయం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా చాలా మంది మిమిక్రీ శిష్యుల్ని తయారు చేయాలనేది నా యొక్క లక్ష్యం ఉంది. ఖచ్చితంగా చేస్తాను. మరి ఉన్నారా శిష్యులు? ఇప్పుడు తయారవుతున్నారా? కొంతమంది చాలా మంది ఈ గ్రూప్స్ ఉంటాయి కదా మిమిక్రీ గ్రూప్స్ లో చాలా మంది మెసేజ్ పెడుతుంటారు, అన్న ఈ వాయిస్ చాలా బాగా వచ్చింది, మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అన్న మీ మిమిక్రీ వీడియోస్ చూసి ఇంకా కొన్ని వాయిస్లు ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అని ఈ సోషల్ మీడియా ద్వారా చాలా మంది కొత్త వాయిస్ని ఎలా చేయాలి అన్న, ఇంకా కొత్త వాయిస్లు ఏం చేస్తున్నారని చెప్పని చాలా మంది కూడా ప్రత్యేకంగా కాకపోయినా ఈ మీడియా ద్వారా చాలా మంది నేర్చుకుని మెసేజ్ పెడతారు. ఇప్పుడు ఇలా కాకుండా సరే కోర్స్ ఉంది అందులో, అది వేరే విషయం. ఇప్పుడు యాక్టింగ్ ఒక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, డైరెక్షన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేకపోతే మొత్తంగా ఒక కాలేజీలోనే మొత్తం నేర్పుతున్నారు ఇన్స్టిట్యూట్స్ లో. అలా కాకుండా మిమిక్రీకి పర్టికులర్గా ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టుకొని కోచింగ్ ఇచ్చేటువంటి అవకాశం కానీ అలాంటి ఆలోచన కానీ ఉందా? దానికి వర్క్ షాప్స్ జరుగుతాయి. మనకి ఏంటంటే కనుక పద్మశ్రీ డాక్టర్ నీరల్ల వేణుమాధవ్ గారికి సంబంధించిన కల్చరల్ అకాడమీ ఉంది వరంగల్లో. ఇక్కడ ఎంత ప్రపంచంలో ఉన్న ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అందులో సభ్యత్వం తీసుకుని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మినిమం ఆయన జయంతికి అండ్ అలాగే కొన్ని కార్యక్రమాలు పెట్టి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి మిమిక్రీలో చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు. కొత్త వాయిస్లు, పోటీలు, ఎవరికైనా హెల్త్ బాగోపోతే వాళ్ళకి సహాయం చేయడం, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వడాలు, వెల్ఫేర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందా? మావా మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అది ఉంది. ఎవరు దానికి అధ్యక్షుడు? దానికి గురువు గారు ఉన్నప్పుడు పద్మశ్రీ డాక్టర్ నీరల్ల వేణుమాధవ్ గారు, దాని తర్వాత వారి సతీమణి శోభా మేడం గారు, శోభావతి గారు, దాని తర్వాత వాళ్ళ కొడుకులు తీసుకుంటారు. దానికంటూ ఒక కన్వీనర్ని పెడతారు. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా మిమిక్రీకి అనేది ఒక యూనిటీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా యూనిటీలో చాలా బాగా వెళ్తూ ఉంటారు. ఎవరికి ఏదైనా సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి దీనికి కోర్సు. ఇప్పుడు మీ గురువు గారు వేణుమాధవ్ గారు, శ్రీనివాస్, జనార్దన్ వీళ్ళందరూ సీనియర్స్. ప్రజెంట్ కాంటెంపరీ మిమిక్రీ ఆర్టిస్టులు, పాపులర్ ఆర్టిస్టుల్లో
ఆల్రౌండర్ రవికి కాంపిటీటర్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే ఈ ఫీల్డ్లో ఎవరిది వాళ్ళదే గురించి, ఇక్కడ కాంపిటేటర్స్ ఎవరు ఉండరు. బేసిక్గా నేను ఎప్పుడు కూడా అలా కాంపిటీషన్ అనుకోను. నేనే చాలా మంది వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. శివారెడ్డి గారు వీడియోస్, తర్వాత మిమిక్రీ జితేంద్ర అన్న అని చెప్పేసి జితేంద్ర అన్న గారు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్, చాలా సీనియర్. ఆయన వీడియోస్, హరికృష్ణ గారు చాలా సీనియర్, వేణుమాధవ్ గారు తర్వాత ప్రపంచ దేశాల్లో మిమిక్రీ స్థానాన్ని పైకి తీసుకునే వ్యక్తి ఆయన. తర్వాత ఇమిటేషన్ రాజు అని చెప్పేసి అన్నయ్య ఉంటారు. అన్న వాయిసెస్ని కొన్ని మేము చూసి చాలా చిన్నవాడిని గురించి వీళ్ళందరినీ చూసి నేర్చుకున్న వ్యక్తిని. కాకపోతే ఏమంటే కనుక ఇప్పుడు కొంచెం ఏదో ఈ కొత్త వాయిసెస్ చేయడం వల్ల ఈ యూట్యూబ్లో సోషల్ నెట్వర్క్స్లో ఏదో వ్యూస్ని బట్టి మిలియన్స్ వ్యూస్ని బట్టి అట్లాగా పెద్దగా కనిపిస్తాం. కానీ బేసిక్ వీళ్ళందరి యొక్క విధానం పాపులారిటీ రవికి, ఆల్రౌండర్ రవికి పాపులారిటీ తీసుకొచ్చినటువంటి వాయిస్ ఏది అంటే ఏం చెప్తారు? ప్రతి వాయిస్ గురించి అది ఇది అని ఏం లేదు. నేను ఏ వాయిస్ వచ్చినా సరే మార్కెట్లో అది కొత్తది పట్టేసుకుని చేసేస్తా, ప్రాక్టీస్ చేసేసి ఖచ్చితంగా జనాలు ఏది ఎక్కువగా చూస్తున్నారు. ఆఖరికి టిక్ టాక్, సోషల్ మీడియా వాళ్ళు, ఈ ప్రాంక్లు చేసేటోళ్ళు, మోటివేషన్ స్పీకర్స్ అండ్ సో అప్డేట్ అవ్వటం అనేటువంటిది మెయిన్, అదే గురువు. ఎక్కడ వేసిన గొంగలే అక్కడ ఉండిపోకూడదు. మిమిక్రీ కళాకారుడు అనేవాడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, ఏ ఆర్టిస్ట్ అయినా సరే కనుక ఏదో మనం చేసేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే, ఇప్పుడు పువ్వు ఏ రకంగా పరిమళించాలంటే దానికి నీరు ఎంత ప్రాముఖ్యత, కళాకారుడికి అప్డేట్ అనేది చాలా ప్రాముఖ్యత. 5 నిమిషాల్లో 50 వాయిస్లు టైం పెడతాను, చేసేస్తావా? ఇప్పుడు తప్పకుండా గురించి కరెక్ట్గా 5 minutes టైము, 5 minutes టైంలో 50 వాయిస్లు అవ్వాలి. అవుతాయా? అవుతాయి 100%. 5 1 అయింది, స్టార్ట్. ఏమండి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియచేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమండి, అందరికీ నమస్కారం. మీ గరిగిపాటి ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా. అందరు బాగున్నాయి. జై శ్రీమన్నారాయణ, సర్వే జన సుఖిన భవంతు. అయిపోయా, అందరికీ నూతన సంవత్సర నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఏమండి, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జీవితంలో ప్రతి మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఆశయం ఉండాలి కదా. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బ్రదర్ చెప్పి మిత్రం సే మే బాయర్ బహనో, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ సోనియా గాంధీ హో, all Indian peoples advance happy new year. India is the most beautiful country. I love my Indian peoples. Advance wish you happy new year. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సవినయంగా. ఈ రోజు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సవినయంగా. అరే బాబు, కూర్చోండి రాబాయ్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేల్కతా కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా. నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతా, మరొకటి కాదు. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని ఈరోజు చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి అదే మాదిరిగా తమ్ముళ్ళు ఆ విధంగా ముందు పోవాలి. అదే రకంగా ముందుకు వెళ్తే ఎంతో ఘన విజయం. ఏందయ్యా ఆడోళ్ళు మోపోయినారు. రాహుల్ పద్ధతి ఇది, కూర్చో. ఇవాళ కేసీఆర్ అయ్యా కొడుకులు కలిసి తెలంగాణ రాష్ట్రం ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరికీ నమస్కారం. చూశారా, 191 దేశాలు తిరిగేట్, 70 మంది ప్రెసిడెంట్లు, అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బాలయ్య. నిజంగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పరిశ్రమే కాదు అభిమానులందరూ కూడా బాగుండదు. అంటే అన్నయ్య చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీరు ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలలు లేరు ఈ నాటకంలో. నా తెలుగింటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర నిజంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జానకి కత్తదికో జానకి వాట్సాప్ మా రావుడే గాస్. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రెసిడెంట్ గానే నేను మీ సిట్టుబాబునండి. అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏంటి నన్ను చూస్తున్నా ఏదో పెట్టమని వేసుకొని, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత? అయిపో బిడ్డల్ని మాండే సిగ్గేస్తుంది. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడడం ఉంటాను. రాజా, నేను ఒకటే చెప్తున్నా, అందరూ బాగుండాలి. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాగుండాలి, అందరూ బాగుండాలి. కలమ తల్లి ముద్దు పెట్ట అందరూ కొమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసేని విర్రవీగుతున్నాయిరా భైరవ. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను రా భైరవ. బావా విక్రమ్ రాత్రి వచ్చేసారంట బాబాయ్. మళ్ళీ చింతాక ఇవప్ప మొత్తం గబులు చెప్తున్నారే. అందరూ బాగుండాలి. ఏమంటారబ్బి అన్నా
బుచ్చకే ఎందుకో ఏమిటి ఇలా ఎంఎస్ నారాయణ ఎం అంటే మందో ఎస్ అంటే శివుడ వచ్చి ఎమ్మంతా సెటప్ పేజ్లెస్ అయితే ఓకే వియా ఏంది తినాలంటే ఇగసగా కనబడతారు ఓడి పిచ్చి పుల్లన్న ఓడి పిచ్చి జక్కన్న జాంబో కియో లల్లు చేసి తాసారా అవల బొట్టు డొక్కలో కొట్టి డిక్కిలు ఎట్టేయగలను మనసు అన్నాక కాసంతా కళా పోషణ ఉండాలి కానీ యుద్ధం కూడా ఆరు తర్వాత నువ్వేట దాని మీద దాడి చేస్తానే ఉంటా అక్క మగజ దానిముత్యాలకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వచ్చి అమ్మంతా సెటప్ పేజ్లెస్ ఏటే ఇదే ప్రతి ఒక్కరు కూడా చెప్పలు ఆడిపోతారు కదా అయితే ఓకే అందరు కూడా వాడాలి అయితే ఓకే వంటాను ఏంటి మార్పు చెందిన వాడే మనిషిని మంచి మాట్లాడతారు జఫ్ఫలారామ ఎగిరి తొంతని యొక్క ఇవుడు రావాడు హాయ్ అండి నేను ఉప్పల్ పాలండి ఇక్కడ సుమన్ టీవీకి వచ్చారండి చాలా బాగున్నారండి అందరికి కూడా విషయం అని నేను ఆటగాళ్ళందరూ కూడా ఈరోజు ఆట ఆడడానికి వచ్చారు ఏమంటే మారండ్రా అంటారు నేను హీరో ఎట్రా మీరు అందరూ మారాలరా బాబు కరెక్ట్గా 5 minutes ఎన్ని వాయిస్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వాయిస్లు బేసిక్గా నేను కౌంట్ చేసుకోలేదు కానీ 50+ విత్ ఇన్ సెకండ్స్లో చేస్తుంటాను గురించి. సరే నేను ఒక లిస్ట్ ఇస్తాను ఆ లిస్టులో నేను అడిగిన టక్ అని చెప్పాలి. డన్. సియాజీ సిండే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే పనిలో ఉన్నారు ఎవరు పోయారు ఎలా పోయారు అనేది మీకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటారా మూర్తే నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఎవరిదా వెళ్ళాను ఆమె హీరో. పవన్ కళ్యాణ్. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను నేను నాకు ఎందుకంటే ఎక్కువ చెప్పలేను నేను. రామ్ చరణ్. ఏమండి ప్రెసిడెంట్ గారండి నేను మీ సిట్టి బాబునండి మీరు ఇచ్చిన డబ్బు మూట ఇక్కడ పాతి పెట్టానండి మన్నేంటి గొంతు మీద కత్తెట్టేసుకున్నాం అట్లా ఉంటుందండి ప్రెసిడెంట్ గారు. సిద్ధు జొన్నలగడ్డ. నిజంగానే ఈ క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక నేను ఈ సెటస్కోప్ నుంచి చూస్తుంటే అందరూ రాధికాలు ఎక్కువైపోయినారు. గతంలో రాధిక అని ఒక ఫిగర్ ఉండేది అది నా జీవితాలు మొత్తం నాశనం చేసింది రాధిక అందుకే నా కంటికి నువ్వు రాధికాలు ఎక్కువ కనబడతావు. చెమ్మక చంద్ర. ఏమండి సావిత్రి గారు మీ మనసులో ఎవరు లేరు నా మనసులో ఎవరు లేరు ఏమండి తరతరాల నుంచి మా మగజాతిని తొక్కేస్తున్నారు నా జీలకర్ర బెల్లం బట్టే బాస్దానా నా కరివేపాకు. పిచ్చకొట్టుడు సుధాకర్. ఓడిపిచ్చి పుల్లన్న ఓడిపిచ్చి ఎంకన్నా వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అదిగో నా జాంబా కియో లల్లులు. షర్మిల. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాదయాత్ర అంటే ఏంటండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను కాబట్టి దాన్ని పాదయాత్ర అన్నారు. మంతెల సత్యనారాయణ. నమస్కారం ఆరోగ్య సూత్రాలకే స్వాగతం. ఈ సంవత్సరమైన కూల్ డ్రింకులు మానేయండి ఆరోగ్యంగా ఉండాలంటే 4 ఆకులు తినాలి గన్నేరు పప్పు తినాలి ఒక్కసారిగా పోతారు. కేసీఆర్. ఏంది లొల్లి రాహుల్ పద్ధత నా ఫ్రెండ్ అయ్యా ఆడవాడు మోపోయారు ఇట్లా అయితే బంగారు తెలంగాణ ఇట్లా కూర్చో రాహుల్ గమ్మత్ కేసీఆర్తో పెట్టుకోలేవు తమ్ముడు కూర్చో. ఈ హనుమంతరావు. అరే బాబు ఓయ్ మనం చూస్తూ ఉన్నాం మొన్న ముంబైలోకి వెళ్ళాను అక్కడ ఆటో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఒక ఆర్డర్లో వెళ్తున్నారు మన హైదరాబాద్లో రై అంటే రై అని వెళ్ళిపోతున్నారు. పోలీసు వాళ్ళు చూసుకోవాలి ఈరోజు పోలీస్ యంత్రాంగం ఈ ట్రాఫిక్ రూల్స్ మారాలి హైదరాబాద్ బాగుపడాలి రాబాయ్. ప్రకాష్ రాజ్. ఎరా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులను తెలుసు కదా నేను మోనార్కనే నన్ను ఎవడ అరే మీరెవరండి వెళ్ళిపోమన్నానిక మీద ఈ దేశం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాం ఇక్కడే చచ్చిపోతాం సార్. రావు రమేష్. యుద్ధం కూడా ఆరు తర్వాత తప్పెత్తారు నువ్వేట్రా దాని మీద దాడి చేస్తానే ఉంటావు అంటే నా శాతకాలంలోనా నువ్వు మగాడమన్నా ఇట్ట వెళ్ళిపోతావు ఎట్రా ఏంటి మారండ్రా అంటే అబ్బే మేము మారం మా విధానాలు మారం ఏట్రా బాబు మారండి. ఏవిఎస్. వియ్యా ఏంది తినాలంటే ఎగసగా కనబడిందా ఏంటి మీ ఇంట్లో బల్లి ఉందా బల్లి గోడ మీద ఉందా అది ఆడదా మగదా. ఆర్జీవి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనిషి మూడిట్లు వదిలేయాలి. 1 సమాజం ఏమనుకుంటుందని 2 దేవుడు గురించి వదిలేయాలి 3 కుటుంబం. ఈ మనిషి ఎప్పుడైతే ఈ 3 వదిలేస్తాడో వాడికి నచ్చినట్టుగా బతకొచ్చు. సో నాలాగా బతకాలనుకున్న వాళ్ళు ఈ 3 వదిలేను. రేవంత్ రెడ్డి. ఇవాళ అయ్యా కొడుకులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ రోడ్లు చూస్తున్నాం ప్రియులారా. కేసీఆర్ ముక్కు ఏ లెక్కలో ఉందో హైదరాబాద్ గుంటలు ఆ లెక్కన ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది హైదరాబాద్ రోడ్డును బాగు చేస్తానని చెప్తా ఉన్నాను. ఈరోజు మల్లారెడ్డి. పాలమ్మిన పూలమ్మిన అధ్యక్ష కష్టపడిన చాలా రకాలుగా కష్టపడిన అధ్యక్ష ఈరోజు మీ పుట్టినరోజు అధ్యక్ష. గరికపాటి మళ్ళీ చెప్పు. ఏమండి అందరికీ నమస్కారం మీ గరిగిబాయడమ్మ.
ఈరోజు చూస్తున్నామమ్మా, ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకో. గరిగిబాటి విమర్శ కాదమ్మా, ప్రతి ఒక్కరు కూడా సత్య మార్గంలో నడవాలని నా ఉద్దేశం, గరిగిబాటి విమర్శ కాదు. ఈరోజు మనం చూస్తున్నాం ఏమండి, అమెరికా వాళ్ళు పట్టు చీరలు కడుతుంటే మన భారత స్త్రీలు జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు. అమ్మ సాంప్రదాయం ఎటెళ్తుందో చూడండి, అందరు పవిత్రంగా ఉండడం మీ గరిగిబాటి. చాగంటి ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియచేస్తూ అన్ని దానాలు కంటే ఈ దానం గొప్పది అని అంటే చాలామంది నేత్రదానం, ఏమండి అన్నదానం, రక్తదానం అంటారు. కానీ అన్ని దానాలు కంటే కన్యాదానం అనేది చాలా ప్రాముఖ్యమైనవని అంశం. గుండెల మీద పెంచుకున్న తండ్రి తన కూతురిని వేరే వారికి దానం చేస్తున్నాడు అంటే కన్యని దానం చేస్తున్నాడు. ఇందులో చాలా అర్థం ఉంది. నేనేమంటానంటే ఇట్లా ఇప్పుడు ఇవి కాకుండా సౌండ్స్ ఇమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా మిమిక్రీలో. అవునవును గురించి. ఆ సౌండ్స్ ఇమిటేషన్ లోనే కదా ఆయన ఎక్కువగా పాపులారిటీ వచ్చింది. ఆయన కానీ మన శ్రీనివాస్ కానీ అవునవును హరికృష్ణ కానీ వీళ్ళందరికీ మరి ఈ ఒక్క వాయిస్ ఇమిటేషన్స్ కే పరిమితం అవుతున్నాడా? ఆల్ రౌండర్ రవి అని పేరు పెట్టుకున్నందుకు వై యు ఆర్ నాట్ ఎక్స్పాండింగ్ యువర్ సెల్ఫ్ టు ద అదర్ ఏరియాస్? ప్రయత్నంలో ఉన్నాను గురించి. వేరే భాష మీద ఇది కొంచెం నేర్చుకొని వేరే పట్టు ఈ భాష ప్రావీణ్యతలో హిందీలో కావచ్చు, ఈ బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, అవి చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఖచ్చితంగా చేస్తాను గురించి. ముఖ్యంగా వోకల్ గొంతు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఇది గొంతు కాపాడుకోవడానికి ఏమేం చేస్తుంటారు? పర్టికులర్గా ఏదైనా సాధన ఉందా దానికి? అంటే పర్టికులర్గా సాధారణ అంటే నేను బేసిక్గా ఎక్కువగా కూల్ డ్రింక్స్కి కావచ్చు, లేదంటే కనుక ఐస్ పదార్థాలకు దూరంగా ఉంటాను. ఎర్లీ మార్నింగ్ లేగానే అల్లం చాయ్ కానీ ఒక సొంటి టీ కానీ గట్టిగా వాయిస్కి ఇవ్వడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ లేగానే ఏదైనా బేస్ వాయిస్ చేసుకుంటూ కూర్చుంటా. అండ్ దాని పట్ల ఎప్పటికప్పుడు వాయిస్ అనేది పక్క, అంటే ఎప్పుడు ఏ డబ్బింగ్ నుంచి కాల్ వస్తుందో తెలియదు. సో రెడీ ఫర్ వర్క్ అనమాట. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్వా? డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్ కదా. F3 సినిమాలో బొమ్మలకి ఏదో మిమిక్రీ చెప్పినట్టున్నావు. అవును. ఏంటది ఒకసారి చెప్పు. F3 సినిమాలో మన అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ చేస్తుండే F3 సినిమాలో లాస్ట్ F3 టాయ్స్ ఉంటాయి. పిల్లల ఫోన్కి బాగా ఎడిట్ అయిపోతూ ఉంటారు. ఆ పిల్లల ఫోన్ నుంచి దూరం అవడం కోసం ఈ బొమ్మలే హీరోస్ అయితే పిల్లలు ఎక్కువగా హీరోస్ని ఎక్కువ లైక్ చేస్తారు. అందులో బాహుబలి బాగా పాపులర్, ప్రపంచవ్యాప్తంగా ఒక ఫస్ట్ టైం గుర్తింపు తీసుకున్న సినిమా కాబట్టి ప్రభాస్ గారే పిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది అనిల్ రావుపూడి గారు చాలా కొత్తగా కాన్సెప్ట్ ఆలోచించి ప్రభాస్ గారి వాయిస్ని పర్ఫెక్ట్గా చేసే మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలన్నప్పుడు బుల్లెట్ భాస్కర్ గారు కాల్ చేశారంట. జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ కాల్ చేస్తే, అన్నయ్య నాకు ఆయన ఏదో బిజీ షెడ్యూల్లో ఉండి నాకు వెంటనే అవకాశం ఇచ్చి ఇలా పలానా వాళ్ళు కాల్ చేశారు, సో మనకి దిల్రాజ్ గారి ఆఫీస్ నుంచి నువ్వు వెళ్ళు F3 సినిమాది ఇలా చెప్పు అని చెప్పేసాను అనగానే నేను వెంటనే వెళ్ళడం, మేనేజర్ గారిని కలవడం, ఆయన వాయిస్ టచ్ చేయడం బాగుండి తర్వాత అనిల్ సార్ దగ్గర తీసుకెళ్ళడం. అనిల్ గారు F3 సినిమా ఈ సెట్లో ఉన్నారన్నమాట, ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్తే అక్కడ అనిల్ రావుపూడి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. కూర్చోగానే సార్ నేను మిమిక్రీ యాక్షన్ సార్ పంపించారంటే ఇక్కడ ఉన్నాయి కదా F3 టాయ్స్, వీళ్ళందరికీ నువ్వు చేయాలమ్మా, చేస్తావంటే చేస్తాను, ఒకసారి చెయ్యి మిమిక్రీ అని చెప్పేసాను. కానీ చేసిన ఒక 5 నిమిషాలు చాలా బాగా ఎంజాయ్ చేసి వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు అంత గొప్ప మనిషి, ఆయన లెగిసి నువ్వు కూర్చో, మిమిక్రీ అనేది చాలా అద్భుతమైన కళ ఇదని చెప్పని రెస్పెక్ట్ ఇచ్చి, అసలు నిజంగా ఆయన పక్క నేను కూర్చోనన్నా కూడా బలవంతంగా కూర్చొని నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పేసి అట్లా చేపించి ఆ సెట్ తర్వాత ఆ సెట్ నుంచి మళ్ళీ వేరే చోటకి నెక్స్ట్ డే F3 సినిమాలో ప్రభాస్ గారికి నాకు డబ్బింగ్ ప్రభాస్ గారిది బాహుబలి డైలాగ్ ఉంది కదా, ఒరిజినల్ డైలాగ్. మా సేన ఏది మరణం, మన గుండె ధరం కంటే శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం, రణరంగంలో అడుగు పెట్టి చావకుండా పిరిగితనంతో వనకెడుగు మరణం. ఈ డైలాగ్ని అనిల్ రావుపూడి గారు మార్చేసి పిల్లలకి ఫోన్ లోపలికి వెళ్ళిపోతుంటుంది, వెంటనే డైలాగ్ చెప్తారు. సేనా ఏది చదువు, ఎప్పుడు యూట్యూబ్లో గేమ్స్, ఫోన్లో ఆటలేనా, ఏది చదువు, మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు మాట వినకుండా ఎప్పుడు ఫోన్లో ఆటలేనా, మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను చెప్తున్నాను. నాతో పుస్తకాలు తీసేదెవరు, నాతో ర్యాంకులు కొట్టేదెవరు, నాతో చదివేదెవరు, జే మహిష్మతే. ఈ డైలాగ్ చెప్పించారు గురించి. అసలుకి థియేటర్లో అయితే నిజంగా ప్రభాస్ గారు అంటే ఒక దాదాపుగా ఆ వాయిస్ పర్ఫెక్షన్ వచ్చేదాకా సునీల్ గారిది, నాది, వెన్నెల కిషోర్ గారిది కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద కూడా చూపించారు. నా ఫస్ట్ టైం నా లైఫ్లో అంత పెద్ద సినిమాలో నేను ఆన్ స్క్రీన్ మీద కనపడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది, అందుకు చెప్పాను గురించి. వెరీ గుడ్ రవి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ టు సీ యూ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ లెవెల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురించి. ముఖస్తుతేనే కాదు ఇది, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఒక మిమిక్రీ కళని గుర్తించడమే కాకుండా మిమిక్రీ కళాకారుని ఆ కొత్త వాయిస్లను కూడా మీరు గుర్తించి
నిజంగా ఏదో ఆర్జీబీ వ్యూహం గురించి అని కాకపోయినా మీరు పర్టికులర్గా నాలాంటి అంటే మీతో కూర్చున్నంత స్థాయి నాది కాదు గురూజీ. మీరు నాకు గురువు లాంటి వాళ్ళు, ఎంతో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకున్న వంటి ఇది అలాంటి వ్యక్తిని ఈరోజు కూర్చోబెట్టుకున్న ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అది మీ పెద్ద మనసుకి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు గురూజీ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే థ్యాంక్ యూ.